కనిపిస్తాడు, రాయచోటుకు వచ్చి కాపర్లో కనిపిస్తాడు, అసెంబ్లీలో అయితే ముఖ్యమంత్రి పక్కన కనపడతాడు. ఆయన ఎంతసేపు ఫోటో పొజిచుకోవాలా జిమ్మికులు భుజమించే ఇది అమ్మ అంతా బాగుండరా, అక్క అంతా బాగుండరా. నేను ఈ మధ్య కళ్యాణ మండపంలో పెళ్లి పోయినా, నేను ఎప్పుడు ఆయన ముఖం చూడాలి, ఆయన ముఖం నేను ఇప్పుడు నా దగ్గర అంతా బాగుండదు. నాకు సిగ్గులే తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి. ఒక్క మగాడు మాట చెప్తే తప్పడు, మనకు చెప్పని వాడు మన బంధువులకు, మన స్నేహితులకి, మన ఫ్రెండ్స్ కి ఒకరికొకరు అమ్మ అక్క అని ఈ 5 నెలల్లో 10కి మళ్ళీ పోస్ట్ పెట్టండి. మనకు మనస్ఫూర్తి తేవదండి. ఫేస్బుక్ లో 1 నిమిషంలో పెట్టేస్తారు. ఆయన పడే బాధలు మనకు తెలుసు ఉంటాయి. మనస్ఫూర్తి రాసాక మీరు నచ్చగొట్టే మాటలు కూడా చెప్తారు. అవన్నీ ఏం చేయకుండా అందరూ ఎక్కడ తిరిగి మన లక్ష్యం ఒక్కటే సార్ అన్న, నువ్వు కూడా మా దగ్గర ఉన్నావు. నా లక్ష్యం ఉండి మేము చచ్చిపోతే పసుపు జెండా కప్పండి, అంతే తప్ప ఏం ఆశించడం కాదు. ఏమి ఇంకో విషయం కూడా చెప్తాను మీకు. అయ్యా చంద్రబాబు భార్య ఎన్టీ రామారావు కూతురు, వాళ్ళు ఎంత క్రమశిక్షణగా పెంచుతున్నారో మీరు అర్థం చేసుకోండి. చంద్రబాబు కొడుకు చంద్రబాబు పుట్టాడట, వాళ్ళ నాయకుడు కట్లో కన్నీరు తెప్పింది రక్తం మరిగిన రాక్షసులో ఒకసారి పుట్టాం, ఒకసారి ససాం. ఏదో తలపడడానికి సిద్ధం, వాళ్ళు సిద్ధమైతే మనం సంసిద్ధం. ఇప్పటికే చాలా మాట్లాడా. మిమ్మల్ని ఏమైనా ఎవరైనా నొప్పించుంటే నన్ను క్షమించాల్సిందిగా మనసా భాష కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.